అమూల్యమైన రక్తము చిందించిన ప్రాణమును క్రయధనముగా అర్పించిన మూడవ దినమున సమాధిని జయించి మరణపు ముళ్ళును విరిచి సజీవుడవై పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన నీకు వందనాలు. నిన్ను నమ్మిన వారికి పాపములు నశింపజేసి వారిని నూతన సృష్టిగా చేస్తానని నీవు చెప్పిన ప్రకారం నేను ఇప్పుడు ఒక నూతన సృష్టిగా వ్యక్తిగా మారిపోవాలని ఆశిస్తున్నాను. నాకు వెంటనే సహాయం చేయండి. నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసిన వారు నిజంగా చేస్తే మీ చేయి పైకి చూపుతారు. మళ్ళీ ఏం కాదు, సిగ్గుపడే పని లేదు. యేసయ్యను మనం అయ్యా నిన్నే నమ్ముకున్నామని మనం చెప్పాం, అంతే కదా. ఏం తప్పు చేయలేదు. యేసయ్యని యథార్థంగా ఎవరు నమ్ముకున్నారు? ఈ లోకంలో మనం చేసే క్రియలను బట్టి మనకి రక్షణ కాదు. ఎంత పాపాత్ములైనా దేవుడు క్షమిస్తానని చెప్పాడు. ఏ వ్యక్తికి పాపంలో విడిపించుకునే శక్తి లేదు. దేవుడే ఆ శక్తి తన కుమారుడు ద్వారా కుమారుడికి ఇచ్చి ఆ కుమారుడి శక్తిని బట్టి ఉచితంగా మనం రక్షించాడు. కాబట్టి ఈరోజు నేను రక్షణ పొందినందుకు ప్రభువులో ఆయన నా హృదయంలో చేర్చుకున్న నాకు సంతోషంగా ఉన్నది అన్నవారు మీ చేయి ఇప్పుడు మళ్ళీ పైకి ఎత్తండి బాగా. ఇప్పుడు నేను రెండో చేయి కూడా ఎత్తమని అడుగుతున్నాను.